సహజంగా భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఆయా సాంప్రదాయాలు ఉంటూ ఉంటాయి. మనము హైదరాబాద్ గురించి మాట్లాడితే లేదా తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు కూడా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అంటారు. అదే తమిళనాడు గురించి మాట్లాడితే ఇడ్లీ సాంబార్ ఫేమస్ అంటారు. ఇదే కోవలో వచ్చినటువంటి మరో సాంప్రదాయం ఏంటంటే వెస్ట్ బెంగాల్ కి చేపల కూర అనేది పిచ్చ ఫేమస్. అది 2014 నుంచి 2019 మధ్య కాలం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్ అని పెట్టి పేదల ఆకలి తీర్చేవాడు. సరిగ్గా ఆ పథకాన్ని చూసి ఇన్స్పైర్ అయినటువంటి మమతా బెనర్జీ అక్కడ కేవలం 5 రూపాయలకి అన్నంతో పాటు ఎక్కరి ఇచ్చి ఆ రాష్ట్రంలోని ప్రజల మన్నలు పొందింది. కాలం జరిగిపోయింది. 2026 ఎలక్షన్స్ కి సమయం ఆసన్నమైపోయింది. సరిగ్గా ఆ ఎన్నికల ప్రచార సభల్లో మమతా బెనర్జీ హాట్ కామెంట్ చేసింది. రేపే కన్నా బీజేపీ కన్నా వస్తే అసలు మొత్తం వెస్ట్ బెంగాల్లో చేపల్ని మన రాష్ట్రంలో అమ్మేదానికి అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తారు బీజేపీ వాళ్ళు, వాళ్ళతో సామాన్యమైన పని కాదు అని చెప్పి ఆవిడ మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. ఇందుకు బదిలిస్తూ అప్పుడు సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి సువేందు అధికారి క్లారిటీగా చెప్పాడు, మేము మన సాంప్రదాయాలను కాపాడే వాళ్ళం, వెస్ట్ బెంగాల్ సాంప్రదాయాలకి పెద్దపీట వేస్తాం, చేపల కూరలు చేసినా అమ్మినా కొన్నా లేకుండా వ్యాపారాలు చేసినా మేము అడ్డుపడే సమస్య లేదని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇదే సాంప్రదాయం పైన మమతా బెనర్జీ ఇదే ఎన్నికల ట్రంప్ కార్డుగా ఆవిడ ముందుకెళ్లిపోయింది. ఏది ఏమైనా అక్కడ బీజేపీ పాగా వేసేసింది. సువేందు అధికారి సీఎం అయి కూర్చున్నారు. అవునన్నా కాదన్నా మమతా బెనర్జీ అంటే వెస్ట్ బెంగాల్ లో క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని తొలగించాలా, మమతా బెనర్జీ ఇచ్చినటువంటి 5 రూపాయలు భోజన పథకాన్ని రద్దు చేయాలా అని చెప్పి సువేందు అధికారి ఎక్కడ ఆలోచన చేయాల. ఆయన ఏదైతే ఎగ్ ఇస్తా ఉన్నారో ఆ ఎగ్ ప్లేస్ లో ఏకంగా చేపల కూరని రిప్లేస్ చేశారు. తద్వారా వెస్ట్ బెంగాల్ ప్రజల మన్ననలంటూ పొందాడు. ఇవాళ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల దేశంలోని ఏ రాష్ట్రమైనా ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచన చేయాల్సింది ఒక్కటే. ఆ మధ్య కాలంలో 2014-19 మధ్య అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే అన్నా క్యాంటీన్లు రద్దు చేసేశారు. ప్రజావేదిక లాంటి కూల్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గుర్తులను తొలగిద్దామని ఆయనకున్నటువంటి అధికార అహంకారాన్ని ఇట్టే ప్రదర్శించారు. కానీ కాలం మారింది, రాజకీయ నాయకులు కూడా మారుతున్నారు. తమిళనాడులో డిఎంకే అధినేత స్టాలిన్ సీఎం కుర్చీలో కూర్చోగానే జయలలిత గారు తీసుకొచ్చినటువంటి అమ్మా క్యాంటీన్ ఎక్కడ రద్దు చేసినటువంటి దాఖలాలే లేవు. అదే మాదిరి ఇవాళ వెస్ట్ బెంగాల్ లో కూడా ఏదైతే మమతా బెనర్జీ గారి గుర్తులు ఉన్నాయో ఆ గుర్తుల్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్తూ పేదలకు సాయపడతా వస్తుంది ఇప్పటి బీజేపీ ప్రభుత్వం. ఫైనలీ ద పాయింట్ ఈస్, మనకు పడని పార్టీలు అధికారం నుంచి దిగిపోగానే పేదలకు ఉపయోగపడతాదా లేదా అని కూడా ఆలోచన చేయకుండా పథకాలు రద్దు చేయాల్సినటువంటి కర్మ దౌర్భాగ్యం కేవలం ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 మధ్య మనం చూడడం మన దౌర్భాగ్యం.